అండ్ ఈ వీడియో రెడ్మీ అండ్ పోకో యూజర్స్ మాత్రం సో వీరిద్దరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే ఎక్కువగా పేలిపోయేది కాలిపోయేది రెడ్మీ అండ్ పోకో మాత్రమే. అంటే కొత్త మొబైల్స్ గురించి కాదు, ఇది కొత్త మొబైల్స్ కూడా పాటిస్తే మంచిదే. అండ్ పాత మొబైల్స్లో ఏంటంటే పాత మొబైల్స్లో హీట్ డిస్ట్రిబ్యూషన్ అంతగా ఉండేది కాదనమాట. వీడియోకి వెళ్ళిపోతే సో మా మొబైల్ హీట్ అయిపోతుంది కాలిపోతుంది అని అనుకుంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? సో మేము హెవీ టాస్కింగ్ చేస్తాము, మల్టీ టాస్కింగ్ చేస్తాము, కెమెరా ఎక్కువ యూజ్ చేస్తుంటాము, లేదు మేము మొబైల్ని రఫ్ అండ్ టఫ్ వాడతామంటే మీరు మీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎయిర్ కూలర్స్ దొరుకుతుంటాయి, మొబైల్ ఎయిర్ కూలర్స్. మీకు అవి అరౌండ్ 1,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీరు బెటర్ వాటికి వెళ్ళిపోండి, ఎందుకంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. మీ మొబైల్ ల్యాగ్ అవ్వడం కానీ హీటింగ్ ఇష్యూస్ మీకు తగ్గుతాయి అనమాట. లేదు బ్రో మాకు కొన్నంత బడ్జెట్ లేదు అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది? ఒక 10 to 15 మినిట్స్ మీ మొబైల్ పక్కన పడండి, అదే ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. లేదు బ్రో మాకు కొంచెం వర్క్ ఉంది, మేము అలానే వర్క్ చేస్తూ ఉండాలి మొబైల్ అంటే మాత్రం మీరు మొబైల్ పౌచ్ తీసి వాడిని కానీ ట్రై చేయండి, దానివల్ల కొంచెం యూజ్ ఉంటుంది. బ్రో లేదు బ్రో మాది మొబైల్ ఛార్జింగ్ పెట్టినా హీట్ అవుతుందంటే అది ఏ మొబైల్ అయినా ఛార్జింగ్ పెడితే ఖచ్చితంగా హీట్ అవుతుంది. సో ఒకవేళ మీది హెవీ హీట్ అయింది అనుకోండి, ఒకసారి మీ బ్యాటరీ రెగ్యులర్ చెకప్ చేయించండి. ఒకవేళ మీ బ్యాటరీ మీ మొబైల్ కొన్ని ఎక్కువ సంవత్సరాలు అయితే ఖచ్చితంగా మీ బ్యాటరీ రీప్లేస్ చేసుకోండి, ఇంకా మీకు బెటర్ ఉంటుంది కూలింగ్ అని. లేదు మేము రీసెంట్గా కొన్నాం అయినా మొబైల్ హీటింగ్ ఇష్యూ ఉందని మీరు ఒకసారి సర్వీస్ సెంటర్కి కలండి, మీకు వాళ్ళు దాని మీద కొంచెం క్లారిటీ ఇస్తారనమాట.